సిరితో అలా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ పార్కింగ్, పొలం దగ్గరికి వచ్చా. ఏంటంటే మంచిగా కొంచెం ఫోటోషూట్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ సిరి నాకే దెబ్బేసింది. ఫస్ట్ టైం కింద పడ్డా సిరి మీద నుంచి. మన రైడ్ అయితే 12కి స్టార్ట్ అవబోతుంది. ఈ 100 కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను మంచిగానే, బట్ కాకపోతే మధ్యలో కొంచెం పొడిదుడుకులు రావడంతో 78 కిలోమీటర్స్ వరకు రైడ్ ఏం చేసి సైకిల్లో మన దానిపైన అయితే DCM పైన అయితే తీసుకొని రావాల్సి వచ్చింది. ఇంకా ఏంటంటే సిరితో అలా సరదాగా బయటకు వచ్చి కొన్ని ఫోటో షూట్స్ అయితే తీసుకున్నా, ఏదో చిన్నగా 1-2 DPల కోసం, దానికోసం. మంచి క్లైమేట్ ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని టైం పాస్ చేస్తున్నా అన్నమాట సంగతి. మన 12th జ్యోతిర్లింగ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం అనమాట. మనకు దగ్గరలో ఉంటుంది, 173 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇది. తర్వాత ఓవరాల్గా మనం తిరిగే కిలోమీటర్స్ వచ్చేసి 7000 కిలోమీటర్స్. ఈ 7000 కిలోమీటర్స్ మొత్తం ఫస్ట్ నార్త్ నుంచి ఇలా సౌత్కి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాం. ఇలా ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి అటు నుంచి వైద్యనాథ్ వెళ్ళి అటు నుంచి అటు నార్త్లో ఉన్న జ్యోతిర్లింగాలు మొత్తం కవర్ చేసేసుకొని రావాలన్నమాట. ఇదే మన ప్లాన్. యాక్చువల్గా మన డ్రీమ్ అయితే లదాఖ్ అనమాట. మళ్ళీ నేను ఈ 12 జ్యోతిర్లింగ ప్లాన్ ఎందుకు వేసుకున్నా అంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళలో ఆల్మోస్ట్ దాదాపు ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళింటారు సైకిల్లో కానీ బైక్స్లో కానీ. ఇలా లదాఖ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశారు. నేను కూడా అదే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ రొటీన్గా ఉంటుంది కదా అది కంప్లీట్ చేస్తే. అండ్ ఇంకో ప్లాన్ కూడా ఉండింది నాకు, 12 జ్యోతిర్లింగ అని చెప్పేసి. ఈ 12 జ్యోతిర్లింగ ఇప్పటివరకు సైకిల్ మీద అయితే ఎవరు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి సైకిల్ మీద అయితే కంప్లీట్ చేయలేరు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కంప్లీట్ చేయలేరు. నడుచుకుంటూ కొందరు ఇలా వెళ్తున్నారు. సైకిల్లో తక్కువ మంది రైడ్ చేస్తారు కాబట్టి మనం కూడా ఎక్స్ప్లోర్ చేసి ఈ 12 జ్యోతిర్లింగ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అనమాట. ఇంకొకటి 12 జ్యోతిర్లింగ తిరగడం అనేది నా డ్రీమ్ అనమాట. అలా ఈ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి, ఈ రైడ్లో మనం 2 స్లోగన్లు అయితే యూజ్ చేయబోతున్నాం. ఒకటి సేవ్ ఫార్మర్స్ అండ్ సేవ్ ట్రీస్ అనమాట. దేశానికి 2 అయితే వెన్నెముక్కలాగా పనిచేస్తాయి అన్నమాట. ఒకటి రైతు అండ్ రెండోది చెట్లు అనమాట. ఈ 2 స్లోగన్లతో అయితే మనం రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 2 స్లోగన్లతో స్టార్ట్ చేసుకుంటూ రెండింటి గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అండ్ కొత్త విషయాలు, దారిలో ఉన్న కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ అండ్ 12 జ్యోతిర్లింగ కంప్లీట్ చేసుకుంటూ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో. మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలుగుతాం, బట్ కాకపోతే సపోర్ట్ ఉంటే కొంచెం ఇంకా యాక్టివ్ ఉండి చేయగలుగుతాం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.